స్మోక్డ్ పాప్రికా చికెన్ స్ట్యూ. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్టాక్, చికెన్, క్యారెట్, ఇది ఫెన్నెల్ లీఫ్ అన్నమాట. ఫెన్నెల్ లీఫ్స్ అంటారు. ఇది హర్బ్స్, ఫ్రెష్ హర్బ్స్ వాడుకుంటున్నాం దానికోసం. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, టొమాటో సాస్, మిరియాల పొడి, క్రీమ్, నిమ్మకాయ, స్మోక్డ్ పాప్రికా. ఇదే అన్నమాట. పాప్రికా అంటే పాప్రికా పౌడర్ రెడీగా వస్తుంది. అండ్ నూడిల్స్. ఓకే, ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనము ఒక పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం. ఇందులో స్టాక్ వేడి చేసుకుందాం. ఇది చికెన్ స్టాక్ వాడుతున్నాము. చికెన్ స్టాక్ మనమే తయారు చేసుకోవచ్చు. చికెన్ బోన్స్ ఉంటాయి కదా, ఈ బోన్స్ అన్నింటినీ వేసుకొని ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వేసి సిమ్మర్ చేసుకుంటాం అనమాట. బాగా ఎక్కువసేపు తక్కువ ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉంటే అందులో ఉన్న ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి పట్టేసుకుంటాయి. దానికోసం వాడతాం. అలా కాకుండా రెడీమేడ్ కూడా దొరుకుతుంది, అలా కూడా తెచ్చుకోవచ్చు. రైట్, ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇది వేడి అవుతూ ఉంటుంది. అలాగా ఇందులోనే నూడిల్స్ కూడా వేద్దాం. ఉడికిపోతుంది. ఓకే, ఇంకొక పెనం, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాము. ఇందులో స్ట్యూ చేయడానికి కావాల్సిన అన్నీ వండుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి, కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇందులో వేసుకుందాం. గార్లిక్ ఆనియన్ ఫస్ట్ వేసుకుంటాము ఆయిల్కి ఫ్లేవర్ రావడానికి, తర్వాత చికెన్ వేసుకుంటాము. కాకపోతే ఈ లోపు గార్లిక్ ఎక్కువ కుక్ అవుతుంది, అందుకని ఫస్ట్ చికెన్ వేసేస్తున్నా. ఇవి కట్ చేసే లోపు కొంచెం చికెన్ కుక్ అవుతుంది. తర్వాత వాటిని వేసుకుంటే అవి ఎక్కువ ఓవర్ కుక్ అవ్వకుండా దీంతో పాటు ఉడుకుతాయి ఆర్ వేగుతాయి. ఓకే, వెల్లుల్లిపాయని చాప్ చేద్దాం. ఉల్లిపాయలు డైస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేస్తున్నాం. అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుందాం. క్యారెట్ కూడా డైస్ చేసుకొని వేసుకుందాం. Diced carrot to the dish.
ఈ ఫెనల్ లీవ్స్ చాప్ చేసి పెట్టుకుందాము, తర్వాత వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇంకా ఇది అవసరం లేదు. స్టాక్ వేసుకుంటున్నా, వడపోసుకొని. ఇందులోకి టొమాటో సాస్, పాప్రికా పౌడర్, మిరియాల పొడి, ఉప్పు వేసుకుందాం. కొద్దిగా నిమ్మకాయ పిండుకుందాం. రైట్, ఫైనలీ క్రీమ్ అండ్ ఫెనల్. ఠాడా, డిష్ రెడీ అయిపోయింది. ఈ నూడిల్స్ ప్లేట్లో పెట్టి దాని మీద నుంచి దీన్ని పోర్ చేసి సర్వ్ చేసుకుంటాము. అలా చేసి మీకు ప్రజెంటేషన్లో చూపిస్తాను.